ఆ, హాయ్ అండి. ఈరోజు స్క్రిప్ట్ ఇంక్లూడ్లో ప్రాక్టీస్ సెషన్లో భాగంగా మనం మరో ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకున్నాము. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఫెచ్ ఆల్ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ గ్రూప్. అంటే ఏంటి? ఇచ్చిన గ్రూప్ నుంచి యాక్టివ్ యూజర్స్ లిస్టు తీసుకోండి క్వశ్చన్ అడుగుతున్నాడు మనల్ని. ఫెచ్ ఆల్ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ గ్రూప్. సర్వీస్ నోలో స్క్రిప్ట్ ఇంక్లూడ్ యూజ్ చేసి గ్రూప్లో ఉన్న యాక్టివ్ యూజర్స్ని ఎలా తీసుకురావాలి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతాడని తెలుసుకున్నాం. మనం ప్రాక్టీస్ చేసే మొత్తం యూట్యూబ్ మన ఛానల్లో అన్ని రియల్ టైమ్ సినారియోస్, ఇంటర్వ్యూ బేస్డ్ సినారియోస్ అండ్ మీకు ప్రాక్టికల్గా యూజ్ అయ్యే సినారియోస్ అండి. కొంచెం ఫాలో అవ్వండి స్టార్టింగ్ నుంచి. మీకు డౌట్లు ఉంటే నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తున్నాను కోడ్ మొత్తం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్టెప్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో డౌట్ ఉంటే కూడా మీకు కమెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, నేను క్లియర్ చేస్తాను డౌట్స్ మీకు. అవసరమైతే నేను డెమో ఇస్తానండి, మీకు ఎటువంటి మొహమాటం అవసరం లేదు, నేను అన్ని క్లియర్ చేస్తాను, ఫ్రీ డెమోని ఇస్తాను నేను. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, ఐ విల్ క్లియర్ ది ఆల్ డౌట్స్. సో ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ మనకి ఈరోజు? రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఇన్సిడెంట్ అసైన్ చేయడం, ఇన్సిడెంట్ టాపిక్ మీకు ఐడియా ఉంది కదండి. ఇన్సిడెంట్ అసైన్ చేయడం, అప్రూవ్స్ సెండ్ చేయడం, నోటిఫికేషన్ ట్రిక్కర్ చేయడం గ్రూప్ ఆధారంగా జరుగుతుంది. సర్వీస్ నోలో గ్రూప్ ఆధారంగా ఇన్సిడెంట్ అసైన్ చేయడం అంటే పర్టికులర్ టీమ్కి అసైన్ చేయాలి గ్రూప్ ఆధారంగా. అప్రూవల్స్ సెండ్ చేయడం, నోటిఫికేషన్స్ ట్రిగ్గర్ చేయడం గ్రూప్ ఆధారంగా జరుగుతుంది. అందుకే ఆ గ్రూప్లో యాక్టివ్ మెంబర్స్ ఉండాలి. సో ఇంటర్వ్యూ ప్రశ్న అడిగినప్పుడు మనకి మన నుంచి ఎట్లా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, మనకి గ్రూప్స్కి రిలేషన్స్ ఎలా బేసిక్ ఐడియా ఉంది, ఇన్సిడెంట్ మీద ఎట్లా అవగాహన ఉంది అనేది టెస్ట్ చేయడం కోసం ఈ క్వశ్చన్ అడుగుతాడు. సో టేబుల్స్ రిలేషన్స్. సో గ్రూప్స్ అంటే యూజర్స్ గ్రూప్స్ అంటే మనకి ఏమంటాయి రిలేషన్స్? sys_user_గ్రూప్ ఉండేది టేబుల్, sys_user_gr మెంబర్, sys_user. ఈ టేబుల్ రిలేషన్స్ మనకి సరిగ్గా అండర్స్టాండింగ్ అవుతుందా లేదా, టేబుల్స్ కాన్సెప్ట్ మీద మనకు అవగాహన ఉందా లేదా, స్క్రిప్టింగ్ మీద అవగాహన ఉందా లేదా, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ మీద మనకి బేస్ ఐడియా ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఈ క్వశ్చన్ ద్వారా మనకి ఆల్మోస్ట్ సర్వీస్ నౌలో అన్ని పార్ట్స్ కవర్ అయిపోతాయండి. ఇన్సిడెంట్ కవర్ అవుతుంది, చేంజెస్ కవర్ అవుతుంది, ప్రాబ్లం టాస్క్ కవర్ అవుతుంది, స్క్రిప్టింగ్ మీద మనకు ఉన్న అవగాహన కవర్ అవుతుంది. అందువల్ల ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. ఇది జస్ట్ ప్రాక్టీస్ చేసుకుని చాలు, మీకు ఈజీగానే వస్తుంది. మనకు నెక్స్ట్ ఈ కోడ్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఎలా రాయాలి, ఎలా బ్రేక్ చేయాలి రిక్వైర్మెంట్ అనేది కూడా తెలుసుకుందాం మనం. తర్వాత నేను స్క్రిప్ట్ ఇంక్లూడ్ యొక్క కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం అటెంప్ట్ చేసిన కోడ్ని బ్యాక్గ్రౌండ్ ఎలా టెస్ట్ చేయాలి చెప్తాను. బ్యాక్గ్రౌండ్ ఎందుకు టెస్ట్ చేయాలంటే, స్క్రిప్ట్ ఇంక్లూడ్లో మనం జస్ట్ మనం లాజిక్ రాస్తున్నాం. ఆ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే బిజినెస్ టూల్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో కానీ ఈజీ అవుతుంది. అది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో ఆ స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఫాస్ట్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, సింపుల్గా, అది ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన గుడ్ ప్రాక్టీసెస్ ఏంది, ఫైనల్గా కన్క్లూజన్ ఏంది, దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనే టాపిక్స్ తెలుసుకున్నాం. వెళ్దామండి నెక్స్ట్ టాపిక్కి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఫెచ్ ఆల్ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ గ్రూప్. ఒక గ్రూప్ నుంచి స్క్రిప్ట్ ఇంక్లూడ్ వాడి ఆ గ్రూప్లో యాక్టివ్ యూజర్స్ ఎలా తెలుసుకోవాలనేది మనం క్వశ్చన్. సో బ్రేక్ చేద్దాం రిక్వైర్మెంట్. మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడగానే సో టఫ్ అని మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆ క్వశ్చన్ జాగ్రత్తగా మీకు అర్థం కావచ్చు మరోసారి అడగండి, అర్థం కాలేదని. జస్ట్ పేపర్ మీద రాసుకుని లాస్ట్ నోట్ చేసుకుని మీరు ఆ క్వశ్చన్ బ్రేక్ చేసుకోండి. ఇక్కడ ఏమడిగాడు? ఫెచ్ ఆల్ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ గ్రూప్ ఫ్రమ్ విత్ స్క్రిప్ట్ ఇంక్లూడ్. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్ ద్వారా అడిగాడు మనకి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ద్వారా యాక్టివ్ యూజర్స్ స్పెసిఫిక్ గ్రూప్ నుంచి ఎలా సెట్ చేస్తామని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు? స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనకి ఏం తెలియాలి ఇక్కడ? స్క్రిప్ట్ ఇంక్లూడ్ యొక్క ఫ్రేమ్ స్ట్రక్చర్ తెలియాలి. స్ట్రక్చరల్ ఫ్రేమ్వర్క్ తెలియాలి. తర్వాత ఏమడుతున్నాయి ఇంకా? అదొక పాయింట్. ఫెచ్ ఆల్ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ గ్రూప్. ఇక్కడ ఏం కావాలి మనకి? యూజర్స్ అన్నాడు. యూజర్స్ అంటే sys_user గ్రూపే కదా. తర్వాత స్పెసిఫిక్ గ్రూప్ అన్నాడు, sys_user టేబుల్ కదా. దాంతోపాటు sys_user గ్రూపే కదా. సో ఈ గ్రూప్ కొంచెం ఐడియా ఉండాలి మనకి. గ్రూప్ నేమ్స్ ఈ రెండు గ్రూప్స్ రిట్రైవ్ చేయాలి మనం. ఎట్లా రిట్రైవ్ చేయాలి? గ్లైడ్ రికార్డ్ యూజ్ చేసుకుని. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్లో, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్లో గ్లైడ్ ఏపీఎస్ చాలా ఇంపార్టెంట్. గ్లైడ్ రికార్డ్ ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్.
మనకి డేటా రిట్రైవ్ చేయాలన్నా కూడా, డేటా మోడిఫికేషన్ చేయాలన్నా కూడా గ్లైడ్ రికార్డ్ అవసరము. కంపల్సరీగా గ్లైడ్ రికార్డ్ వస్తే మాకు ఈజీ వస్తుంది. గ్లైడ్ రికార్డ్ కూడా ప్రాక్టీస్ మీద వచ్చేస్తే ఈజీ అండి. ఒక 5-6 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు కోడ్ బ్రేక్ చేద్దాం. క్వశ్చన్: హౌ కెన్ వి ఫెచ్ హౌ కెన్ వి ఫెచ్ ఆల్ ది యాక్టివ్ users from a specific group using script include. స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇచ్చేసి మనకి యాక్టివ్ గ్రూప్స్లో గ్రూప్లో నెంబర్స్ ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నాడు మన కోసం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకేం తెలియాలి? బ్రేక్ చేయాలి కోడ్ని. హౌ వీ కెన్ ఫెచ్ ఆల్ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ గ్రూప్ యూజింగ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్. మనం ఏం చేయాలి ఇప్పుడు? స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇచ్చేసి గ్రూప్లో యాక్టివ్ మెంబర్స్ని కనుక్కోవాలి. అంటే ఏంటి? స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇక్కడ బేసిక్ కోడ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ తెలియాలి. బేసిక్ కోడ్ ఏంటంటే స్క్రిప్ట్ ఇంక్లూడ్కి ఫస్ట్ ఏమవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? క్లాస్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ క్లాస్, బ్రేక్ ది కోడ్. ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లాస్. క్లాస్ డాట్ క్రియేట్ అని వస్తుంది కదా, నేను చూపిస్తాను మళ్ళీ ఒకసారి. తర్వాత ఏం చేస్తాం మనం? క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? మెథడ్స్ డిఫైన్ చేయడానికి ప్రోటోటైప్ వాడతాం మనం. యూజ్ ప్రోటోటైప్. ఎందుకు? టు డిఫైన్ మెథడ్స్. ఫస్ట్ క్లాస్, సెకండ్ ప్రోటోటైప్, థర్డ్ ఏంటి? ఇనిషియలైజ్ చేయాలి కదా, కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ చేయాలి కదా. ఇనిషియలైజ్ కన్స్ట్రక్టర్ యూజ్ ఇనిషియలైజ్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? సో ఏబిసి వద్దు, 1 2 3 పెట్టినా మనకి ఈజీగా ఉంటాయి. 1 2 3. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్ ఏంటండి? ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసాం, ప్రోటోటైప్ క్రియేట్ చేసాము, ఇనిషియలైజ్ చేసాము, తర్వాత మెథడ్ ఇవ్వాలి కదా, ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫ్రేమ్వర్క్. లాస్ట్లో ఏంటిది? ఇది ఫ్రేమ్వర్క్. ఫస్ట్ క్రియేట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లాస్, ప్రోటోటైప్, ఇనిషియలైజ్, క్రియేట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత how can we fetch all active users from specific group using script include? క్వెరీ చేయాలిగా. క్వెరీ అంటే గ్లైడ్ రికార్డ్ టేబుల్ యూజ్ చేసి క్వెరీ చేయాలి. గ్లైడ్ రికార్డ్, యూజింగ్ గ్లైడ్ రికార్డ్. జిఆర్ అంటే గ్లైడ్ రికార్డ్ అండి. ఏం క్వెరీ చేయాలి మనం? స్పెసిఫిక్ గ్రూప్ అన్నాడు. స్పెసిఫిక్ గ్రూప్ అంటే గ్రూప్ మెంబర్సే కదా. గ్రూప్ మెంబర్స్ క్వెరీది యూజర్ గ్రూప్ నెంబర్ అంటే ఏంటి? ఏ టేబుల్? sys_user_group. sys_user_group. ఈ గ్రూప్ క్వెరీ చేయాలి. ఎందుకు? గ్రూప్ మెంబర్స్ దానిలో ఉంటారు.
ఛార్జింగ్. ఇప్పుడు ఏం చేస్తాం మనం గ్రూప్ క్వెరీ చేస్తాం. గ్రూప్ ఉంటే ఏం చేయాలి నెక్స్ట్? గ్రూప్ సెట్ చేస్తుంది. ఇఫ్ గ్రూప్ ఉంటే సిస్ఐడి చెక్ చేయాలి. ఇఫ్ గ్రూప్ ఎగ్జిస్ట్, సెర్చ్ ది సిస్ఐడి. ఫెచ్ ప్రతి గ్రూప్కి ప్రతి వాటికి ఫెచ్ సిస్ఐడి ఉంటుంది. సిస్ఐడి అనేది యూనిక్. సో ద ఫెచ్ విత్ సిస్ఐడి, sys_id ఆఫ్ దట్ గ్రూప్. నెక్స్ట్ ఏం చేయాలి? గ్రూప్ ఉంది, గ్రూప్ యూజర్ కోసం చేసాము. గ్రూప్ ఉంటే సిస్ఐడి కావాలి. తర్వాత ఆ గ్రూప్లో నెంబర్ కూడా కావాలి కదండి. క్వైరీ ఏంటిది? sys_user_gr మెంబర్ అంటే గ్రూప్స్ మెంబర్స్ క్వైరీ చేయాలి. ఎందుకు ఈ టేబుల్ ఎందుకు క్వైరీ చేస్తాం మనం? యూజర్స్ ఇన్ దట్ గ్రూప్. తర్వాత గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి మెంబర్కి సిస్ యూజర్ రికార్డ్ చెక్ చేయాలి. ఫర్ ఈచ్ రికార్డ్ ఫెచ్ ది sys_user రికార్డ్. నెక్స్ట్ ఏం చేయాలి? sys_user రికార్డ్ చెక్ చేస్తాము. తర్వాత లూప్ వాడాలి. లూప్ అంటే ఏంది ఇక్కడ? ఇఫ్ కానీ వైల్ కానీ యూజర్ యాక్టివ్లో ఉండాలిగా, చెక్ చేయాలి కదా. చెక్ ఇఫ్ ది యూజర్ ఈజ్ యాక్టివ్లో ఉండాలి, చెక్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? యూజర్ యాక్టివ్లో ఉంటాయి. ఇఫ్ యాక్టివ్, యాడ్ ది నేమ్ టు array. array అంటే ఎంప్టీ బాక్స్ అండి. యాక్టివ్గా ఉంటేనే యాడ్ నేమ్ టు array. array అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఫ్రూట్స్ దానిలో స్టోర్ చేసుకుంటాం, బాక్స్లో ఎంప్టీ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాం. array అనేది కంటైనర్. మనకు వచ్చే నేమ్స్ ఆ కంటైనర్లో స్టోర్ అవుతాయి. array సింబల్ అండి ఇది. రిటర్న్ చేయాలి కదా. అదే ఇప్పుడు వరకు ఏంటంటే గ్రూప్ లేకపోతే గ్రూప్ నాట్ ఫౌండ్ అనే సింబల్తో రావాలి మెసేజ్. ఇఫ్ గ్రూప్ నాట్ ఫౌండ్, రిటర్న్ గ్రూప్ నాట్ ఫౌండ్. గ్రూప్ లేకపోతే గ్రూప్ లేదని మెసేజ్ రావాలి మనకి. ఇదండి ఫ్రేమ్ వర్క్. ఫస్ట్ ఏం చేయాలి? క్రియేట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లాస్. స్క్రిప్ట్ ఇంక్లూడ్ బేసిక్గా ఫ్రేమ్ వర్క్. క్లాస్ క్రియేట్ చేస్తాం, తర్వాత ప్రోటోటైప్ డిజైన్ చేస్తాం, తర్వాత ఇనిషియలైజ్ ఉంటుంది, క్రియేట్ ఫంక్షన్ ఉంటుంది. ఈ 4 కామన్గా వస్తాయండి. తర్వాత మనం ఏం చేయాలి? స్క్రిప్ట్ ఇంక్లూడ్లో యూజర్ గ్రూప్ సెట్ చేయాలి. ఎందుకంటే మనకి యూజర్ యొక్క గ్రూప్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి sys_user యొక్క గ్రూప్ను గ్లైడ్ రికార్డ్ యూజ్ చేసి సెట్ చేయాలి, రిట్రైవ్ చేయాలి డేటాని. గ్రూప్ ఉంటే సిస్ఐడి చెక్ చేయాలి. తర్వాత గ్రూప్లో మెంబర్స్ చెక్ చేయాలి. తర్వాత sys_user యొక్క రికార్డ్ ఫెచ్ చేయాలి. ప్రతి ఒక్క రికార్డ్కి యూజర్ యాక్టివ్లో ఉన్నాడో చెక్ చేసుకోవాలి. యూజర్ యాక్టివ్గా ఉంటే arrayకి యాడ్ అవ్వాలి, యూజర్ కానీ గ్రూప్ కానీ. తర్వాత గ్రూప్ లేకపోతే గ్రూప్ నాట్ ఫౌండ్ అని మనకి ఎర్రర్లో రావాలి. సో కోడింగ్కి వెళ్దాం.
ఇది కాపీ చేసుకున్నాము. సో దీని ప్రకారం మనం వెళ్ళాం కోడింగ్కి. స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లాస్ క్రియేట్ చేయాలి ఫస్ట్ స్టెప్, తర్వాత ప్రోటోటైప్ డిఫైన్ చేయాలి, తర్వాత ఇనిషియలైజేషన్ ఆప్షన్ యాడ్ చేయాలి, ఫంక్షన్ యాడ్ చేయాలి, తర్వాత యూజర్ యొక్క యూజర్ గ్రూప్ టేబుల్స్ గ్లైడ్ రికార్డ్ నుంచి చెక్ చేయాలి. అదే గ్రూప్ ఉంటే సిస్ ఐడి చెక్ చేయాలి, ఫెచ్ చేయాలి, జిఆర్ మెంబర్ గ్రూప్ యూజర్స్ని గ్రూప్లో సెట్ చేయాలి, ప్రతి ఒక్క రికార్డ్ని సెట్ చేయాలి యూజర్ రికార్డు. సో వీటన్నిటి ఫైన్ అయితే యూజర్ యాక్టివ్లోనే చెక్ చేయాలి. యాక్టివ్గా ఉంటే నేమ్ వచ్చేలా గ్రూప్ నేమ్ వచ్చేలా చెక్ చేయాలి. గ్రూప్ నేమ్ లేకపోతే గ్రూప్ నాట్ ఫౌండ్ అని సెట్ చేయాలి. గ్రూప్ నాట్ ఫౌండ్ అని రావాలి. సో కోడింగ్కి వెళ్ళాం మనం. స్క్రిప్ట్ ఇంక్లూడ్ అని టైప్ చేస్తే సిస్టమ్ డెఫినేషన్ కింద స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ వస్తుంది. న్యూకి వెళ్తాం. న్యూకి వెళ్తే ఇట్లా ఉంటుంది స్ట్రక్చర్. నేమ్, అప్లికేషన్, ఏపీఐ నేమ్, యాక్సెసిబుల్ ఫ్రమ్, గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్, మొబైల్ కాలబుల్, శాండ్ బాక్స్ ఎనేబుల్, యాక్టివ్, డిస్క్రిప్షన్ ఇట్లా వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్. నేమింగ్ అనేది చాలా సింపుల్గా పెట్టుకోవాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి. మనకేం కావాలి ఇక్కడ? యూజర్ యొక్క గ్రూప్ ఇన్ఫర్మేషన్ కావాలి. సో నేమ్ యూజర్ గ్రూప్ అని పెడుతున్నాను. క్యాపిటల్ లెటర్ పెట్టుకోవచ్చు. యూజర్ గ్రూప్. నేను కర్సర్ ఇక్కడ పెట్టంగానే ఏపీ నేమ్ గ్లోబల్గా వచ్చేస్తుంది. ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ యొక్క ఫ్రేమ్వర్క్ వచ్చేస్తుంది. గ్లోబల్ డాట్ యూజర్ గ్రూప్ వస్తుంది. అలాగే స్క్రిప్ట్ ఇంక్లూడ్ యొక్క ఫ్రేమ్వర్క్ వచ్చేస్తుంది. ఫ్రేమ్వర్క్లో మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసుకోవాలి, ప్రోటోటైప్ డిఫైన్ చేసుకోవాలి, ఇనిషియలైజేషన్ ఆప్షన్ క్లిక్ చేయాలి, ఇనిషియలైజ్ వాడాలి, ఫంక్షన్ వాడాలి. ఇదిగోండి, క్లాస్ క్రియేట్ అవుతుంది, ప్రోటోటైప్ అసైన్ అవుతుంది, ఇనిషియలైజేషన్ ఫంక్షన్ యాడ్ అవుతుంది, ఫైనల్గా టైప్తో క్లోజ్ చేయాలి. టైప్ అనేది క్లోజింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది మనం లెటర్ రాసిన తర్వాత సిగ్నేచర్ ఎంత ఇంపార్టెంట్, ఎండింగ్లో సైన్ మనం సిగ్నేచర్ పెడతాం కదా, టైప్ కూడా ఎంత ఇంపార్టెంట్. క్లోజ్ చేసుకోవాలి టైప్తో. సో ఇవి ఫ్రేమ్వర్క్ ఎక్కడైనా కంటిన్యూ అవుతుందండి. ఏ స్క్రిప్ట్ ఇంక్లూడ్ అయినా ఫ్రేమ్వర్క్ ఇట్లాగే వస్తుంది. ఇక్కడ నేమ్ వచ్చేసరికి మనం సింపుల్గా పెట్టుకోవాలి, సింపుల్గా మీనింగ్ఫుల్గా ఉండాలి, క్యాప్స్లో ఉండాలి, క్యామెల్ కేస్తో ఉండాలి. ఇది గుడ్ ప్రాక్టీసెస్. తర్వాత డిఫాల్ట్గా మనం కర్సర్ క్లిక్ చేయగానే గ్లోబల్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే అప్లికేషన్ గ్లోబల్ ఉంది కాబట్టి మనం స్కోప్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, గ్లోబల్లో పెట్టుకోవచ్చు, మనం కన్వీనియంట్ పెట్టుకోవచ్చు. యాక్సెసిబుల్ ఫ్రమ్ అంటే దిస్ అప్లికేషన్ స్కోప్ ఓన్లీ ఆర్ ఆల్ అప్లికేషన్ స్కోప్స్ ఓన్లీ. మనం అన్నిటికీ అప్లై అవ్వాలంటే ఆల్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదు ఈ పర్టికులర్ టాస్క్ అప్లై అవ్వాలంటే దిస్ అప్లికేషన్ స్కోప్ అని పెట్టినాం. ప్రస్తుతానికి మనం ఆల్ అప్లికేషన్ స్కోప్స్ పెట్టుకుంటున్నాం. యాక్టివ్ అంటే ఈ స్క్రిప్ట్ ఇంక్లూడ్ కోడ్ యాక్టివ్గా ఉండాలంటే యాక్టివ్ పెట్టుకోవాలి. మనకు అవసరం లేదనుకుంటే ఇన్యాక్టివ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్డ్ అంటే మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లయింట్ స్క్రిప్ట్ ద్వారా కాల్ చేయాలంటే గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్ ఆప్షన్ వాడాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. హౌ డూ యూ కాల్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఫ్రమ్ క్లయింట్ స్క్రిప్ట్ అంటే ఈ ఆప్షన్ మనం ఇది ఆన్సర్ చేయొచ్చు. బై యూజింగ్ గ్లైడ్ అజాక్స్ ఎనేబుల్ అనే ఆప్షన్ ద్వారా మనం కాల్ చేయొచ్చు అనే ఆన్సర్ ఇవ్వచ్చు. తర్వాత మొబైల్ కాలబుల్ అంటే మనకి మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. మొబైల్ అప్లికేషన్స్లో యూజ్ అవ్వాలంటే నవ్ ఏజెంట్ లాంటి మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిలో అప్లై అవ్వాలంటే మొబైల్ కాలబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అప్లై అవుతుంది. శాండ్ బాక్స్ ఎనేబుల్ అంటే ఇది సెక్యూరిటీ ఫీచర్స్ అండి. ఇది మన కోడ్ ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, మోడిఫికేషన్ చేయకూడదు అంటే శాండ్ బాక్స్ ఎనేబుల్స్ వాడతాము. అంతేకాకుండా ఇప్పుడు మనకు బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో యూజర్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు తెలియకూడదు, ఆ మోడిఫికేషన్స్ ఏం జరగకూడదు అనుకుంటే శాండ్ బాక్స్ ఎనేబుల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. డిస్క్రిప్షన్ ఇప్పుడు మనకు బ్రీఫ్గా ఉండాలండి. డిస్క్రిప్షన్ ఉంటే గుడ్ ప్రాక్టీసెస్ మనకేంటి ఫర్ గెటింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్, గెటింగ్ యూజర్స్ ఫ్రమ్ గ్రూప్, ఇట్లా మనం బ్రీఫ్గా తెచ్చుకుంటాం. ఇది ఫ్రేమ్వర్క్. వేర్ యూజర్ గ్రూప్ అంటే మనం ఇక్కడ ఏదైతే నేమ్ మెన్షన్ చేసామో నేమ్లో అదే నేమ్ ఇక్కడ వస్తుంది. దీన్ని రిఫరెన్స్గా మనం ఫర్దర్గా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నాం. మనం
ఇదిగోండి. క్రియేట్ క్లాస్ ప్రోటోటైప్ ఇనిషియలైజేషన్ అనేది ఆల్రెడీ మనం ఫ్రేమ్వర్క్ ఇది. క్రియేట్ క్లాస్, యూజ్ ప్రోటోటైప్, డిఫైన్ మెథడ్స్, యూజ్ ఇనిషియలైజ్ కన్స్ట్రక్టర్. ఇది ఫ్రేమ్వర్క్ అండి. క్రియేట్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ క్లాస్, యూజ్ ప్రోటోటైప్ టు డిఫైన్ మెథడ్స్, యూజ్ ఇనిషియలైజ్ కన్స్ట్రక్టర్. ఇది కామన్గా వస్తుంది. నెక్స్ట్ మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. మనం నేమ్ ఇచ్చుకున్నామండి ఏదో ఒకటి కొంచెం రిలవెంట్గా. మనకేం కావాలి? యాక్టివ్ యూజర్స్, గ్రూప్లో యాక్టివ్ యూజర్స్ కావాలి కాబట్టి గెట్ యాక్టివ్ యూజర్స్ బై గ్రూప్ అని పెట్టుకున్నాం. గెట్ యాక్టివ్ యూజర్స్ బై గ్రూప్ ఫంక్షన్ కావాలి. మన గ్రూప్ నేమ్ కావాలి. కర్లీ బ్రేసెస్. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? దీని మీనింగ్ ఏంటి? ఈ ఫంక్షన్ ఎందుకు వాడతాం మనం? యాక్టివ్ యూజర్స్ బై ఫెచ్ యాక్టివ్ యూజర్స్ బై గ్రూప్ నేమ్. అంటే గ్రూప్ నేమ్ ద్వారా యాక్టివ్ యూజర్స్ని తీసుకోవడానికి ఈ ఆప్షన్ వాడతాం, మనం ఈ ఫంక్షన్ వాడతాం. గ్రూప్ నేమ్ ద్వారా అంటే ఏదైనా గ్రూప్ నేమ్ మనం ఎంటర్ చేస్తే ఆ గ్రూప్లో ఉన్న యాక్టివ్ యూజర్స్ రావాలి. ముందు ఆ ఫంక్షన్ పెట్టుకోవాలి. ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తాం మనం. ఓకేనా? సో అందువల్ల ఈ ఆప్షన్ పెడతాం మనం. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి? ఫంక్షన్ ఇచ్చుకున్నాం. తర్వాత ఏంటి? లైబ్రరీ కార్డ్ యూజ్ చేసి క్వైరీ చేయాలి మనం. అంటే ఏంటి? లైబ్రరీ కార్డ్ డిక్లేర్ చేయాలి. వేర్ అంటే వేరియబుల్, డిక్లేర్ ది వేరియబుల్ వేర్. ఇప్పుడు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం మనం. గ్రూప్ లైబ్రరీ కార్డ్ ఈక్వల్ టు న్యూ లైబ్రరీ కార్డ్. ఏ టేబుల్? మనకి యూజర్ అండర్ స్కోర్ గ్రూప్ టేబుల్ కదా. అందువల్ల ఏంటంటే సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ గ్రూప్. ఈ గ్రూప్ టేబుల్ ద్వారా సిస్ అండర్ స్కోర్ యూజర్ అండర్ స్కోర్ గ్రూప్ టేబుల్ని మనం క్వైరీ చేస్తున్నాం. అంటే గ్రూప్ నేమ్ ద్వారా యాక్టివ్ యూజర్స్ తెలుసుకోవడానికి మనం వాడుతున్నాం, ఫంక్షన్ వాడుతున్నాం. ఇది గ్లైడరీ కార్డ్ అండి. గ్లైడరీ కార్డు ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేస్తుంది. గ్రూప్ నేమ్తో గ్రూప్ టేబుల్లో సెర్చ్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? యాడ్ క్వైరీ చేయాలి. గ్రూప్ గ్లైడరీ కార్డ్ డాట్ యాడ్ క్వైరీ. ఇవి అన్ని గ్లైడరీ కార్డ్ బేసిక్స్ అండి. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా గ్లైడరీ కార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చాను. కొంచెం 3-4 వీడియోస్ ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ వచ్చేస్తుంది. ఎక్కువ స్క్రిప్ట్ ఇంక్లూడ్ మోస్ట్లీ గ్లైడరీ కార్డ్ వాడతారు. స్క్రిప్ట్ ఇంక్లూడ్ కదా, మోస్ట్లీ సర్వర్ సైడ్ స్క్రిప్ట్లు గ్లైడరీ కార్డ్ వాడతారు. గ్లైడరీ కార్డ్ ఏపీఐ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్లైడరీ సర్వర్ సైడ్స్ ఏపీఐ. నేమ్, గ్రూప్ నేమ్, తర్వాత సెమీకోలన్. కోడ్ ఎండింగ్లో కంపల్సరీ సెమీకోలన్ వాడాలండి. అప్పుడే మనకి కోడ్ అందరితో ఎండ్ అయిపోతుందని మీనింగ్ వస్తుంది. క్వైరీ చేయాలి. ఇప్పుడు యాడ్ క్వైరీ చేసినా కూడా నెక్స్ట్ క్వైరీ చేయాలి. గ్రూప్ జిఆర్ డాట్ క్వైరీ. ఇప్పుడు ఏంటి మన కాన్సెప్ట్? ఈ ఇచ్చిన గ్రూప్ నేమ్తో గ్రూప్ టేబుల్తో సెట్ చేస్తుంది. గ్లైడ్ రికార్డ్ సిక్స్ యూజర్స్ అండర్ గ్రూప్ అంటే ఈ యూజర్ గ్రూప్ని మనం క్వైరీ చేయాలి. ఇక్కడ దాకా చేసాం మనం. 6th పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలి? గ్రూప్ ఉంటే ఇఫ్ గ్రూప్ ఎగ్జిస్ట్ ఫెచ్ సిస్ ఐడి. గ్రూప్ ఉంటే సిస్ ఐడి చెక్ చేయాలి. గ్రూప్ ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇఫ్
గ్రూప్. నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తుంది. సెట్ చేస్తా 1 by 1 వెళ్తుంది. ఒక రికార్డ్ సెట్ చేస్తా వెళ్తుంది. గ్రూప్ తిరిగితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ అర్రే వాడాలి. అర్రే అంటే ప్రస్తుతానికి ఎంటీ ఇస్తున్నాం. అర్రే మనం లాస్ట్లో వచ్చే డేటా ఈ అర్రేలో స్టోర్ అవుతుంది. అర్రే అంటే ఏం లేదండి, మనకి ఫ్రూట్స్ బాస్కెట్ ఉంది కదా, ఎంటీ ఫ్రూట్ బాస్కెట్ తర్వాత ఫ్రూట్స్ అందులో యాడ్ అవుతాయి. ఫ్రూట్ బాస్కెట్లో ఫ్రూట్స్ ఉంటాయి కదా, అట్లాగే నెక్స్ట్ మనకు వచ్చే యూజర్స్, యాక్టివ్ యూజర్స్ అలా అర్రేలో స్టోర్ అవుతారు. యాక్టివ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ అర్రేలో స్టోర్ అవుతుంది. సెమికోలన్ పెట్టుకోవాలి ఎండ్ ఆఫ్ ది కోడ్. యూజర్స్ నేమ్ అందులో స్టోర్ అవుతాయి ఈ ఏరియాలో, ఎంటీ ఏరియాలో. అందువల్ల మనం ముందుగానే ఎంటీ ఏరియా ఇస్తున్నాం. ఇప్పుడు గ్రూప్ మెంబర్స్ క్వైరీ చేయాలి. ఇప్పుడు గ్రూప్ మెంబర్స్ ఆ గ్రూప్లో ఎవరెవరు యూజర్స్ ఎవరు ఉన్నారో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? వేర్ జిఆర్ మెంబర్ ఈక్వల్ టు గ్లాడ్ రికార్డ్. ఇప్పుడు జిఆర్ మెంబర్ అనే టేబుల్తో సెట్ చేయాలి, మనం క్వైరీ చేయాలి. ప్రీవియస్ ఎందుకు చేసాం? గ్రూప్ నేమ్ సెట్ చేసాం మనం. sys_user_ గ్రూప్తో సెట్ చేసాం. ఇప్పుడు sys_user_ మెంబర్తో సెట్ చేయాలి మనం. sys_user_ మెంబర్. ఇవి ఏపీఎస్ అండి, మన ప్రీ డిఫైన్ గానే వచ్చేస్తాయి. వేర్ గ్రూప్ జిఆర్ ఈక్వల్ టు sys_user_ group నుంచి మనకి రిట్రైవ్ చేస్తాం. అది ఈ పాయింట్ లో వేర్ జిఆర్ మెంబర్ ఈక్వల్ టు న్యూ గ్లాడ్ రికార్డ్ sys_user_ మెంబర్. ఈ టేబుల్ నుంచి మనం డేటా రికవరీ చేస్తాం, డేటా ఫెచ్ చేస్తున్నాం. జిఆర్ మెంబర్ డాట్ యాడ్ క్వైరీ. ఏ క్వైరీ కావాలి? గ్రూప్ కావాలి. గ్రూప్ కామా, ఈ కామాలు ఫుల్ స్టాప్లు చాలా ఇంపార్టెంట్ అండి. సింబల్స్ కోసం నేను సపరేట్ వీడియో తీశాను, అది వస్తుంది, అది ఒకసారి చూసుకోండి మీరు, చాలా సింపుల్గా ఉంటుంది. గ్రూప్ జిఆర్ డాట్ sys_id sys గ్రూప్ జిఆర్ డాట్ sys_id. ఇప్పుడు క్వైరీ చేయాలి. యాడ్ క్వైరీ తర్వాత క్వైరీ వస్తాయి. జిఆర్ మెంబర్ డాట్ క్వైరీ. ఇదిగోండి, ఈ పార్ట్ ఇక్కడ ఏమొచ్చాడు? యాక్టివ్ యూజర్స్ బై గ్రూప్, ఫంక్షన్ గ్రూప్ నేమ్, వేరియబుల్ గ్రూప్ జిఆర్ న్యూ గ్లాడ్ రికార్డ్ sys_user_ group. ఇక్కడ sys_user_ ఇచ్చాడు. ఇక్కడ sys_user_ జిఆర్ మెంబర్. ఈ క్వైరీ చేస్తున్నాం. ఇక్కడ గ్రూప్ క్వైరీ చేస్తున్నాం, జిఆర్ మెంబర్ క్వైరీ చేస్తున్నాం. ఇక్కడ గ్రూప్ లో మెంబర్స్ క్వైరీ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేసాం? గ్రూప్ ని క్వైరీ చేసాం. ఇక్కడ గ్రూప్ లో మెంబర్స్ క్వైరీ చేస్తున్నాం. సేమ్ అంతా ఆల్మోస్ట్ ఒకటే. రెండు చోట్ల గ్లాడ్ రికార్డ్ వాడాం మనం. గ్రూప్ నేమ్ వాడాం, ఇక్కడ గ్రూప్ sys_id వాడాం.
ఇఫ్ గ్రూప్ ఎగ్జిస్ట్ ఫెచ్ సిస్ఐడి. గ్రూప్ ఉంటే సిస్ఐడి చెక్ చేయమంటుంది. ఇక్కడ ఏం వాడాం మనం? గ్రూప్ కోసం వాడాం. గ్రూప్ ఉందో చెక్ చేయమని. ఇక్కడ ఏమంటున్నాం? గ్రూప్ ఉంటే గ్రూప్ యొక్క సిస్ఐడి కోసం చెక్ చేయమంటున్నాం. అంతేకాకుండా ఈ గ్రూప్లో యూజర్స్ ఎవరున్నారో సెట్ చేస్తుంది సిస్ఐడి యూజ్ చేసుకుని. సో ఈ గ్రూప్లో యూజర్స్ ఎవరున్నారో సెట్ చేస్తుంది. ఇప్పుడు లూప్ చేయాలి మనం. వైల్ ఇఫ్ అంటే సింగిల్ రికార్డ్ కోసం ఇఫ్ వాడతాం. 1 by 1 వస్తుంది. వైల్ అంటే మొత్తం మొత్తం చెక్ చేస్తుంది. వైల్ ఈఆర్ నెంబర్ డాట్ నెక్స్ట్. వేరియబుల్ యూజర్ ఈక్వల్ టు న్యూ జియర్ నెంబర్. డాట్ యూజర్ డాట్ గెట్ రెఫరెన్స్ రికార్డ్. ఏం చేయాలి? యూజర్ యాక్టివ్గా ఉండాలి, అంతే కదా. ఇఫ్ వాడి యూజర్ యాక్టివ్గా ఉంటేనే, అంటే యూజర్ ఈక్వల్ టు ట్రూ, యూజర్ యాక్టివ్ ఈక్వల్ టు ట్రూ. యూజర్ డాట్ యాక్టివ్ అంటే ఏంటి? యాక్టివ్ ట్రూ ఉంటేనే, యూజర్ యాక్టివ్గా ఉంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళమంటుంది. ట్రూ. ఇట్లా వస్తుందంటే కర్లీ బ్రేసెస్, అందులో బ్లాక్ ఆఫ్ ది కూడా ఉంటుంది. కోడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ, సపరేట్ కోడ్ అందులో. యూజర్స్ డాట్ పుష్. స్ట్రింగ్. ఏంటి? ప్రతి యూజర్ కోసం రికార్డ్ చెక్ చేయాలి. యాక్టివ్ యూజర్స్ కోసం ప్రతి రికార్డ్ చెక్ చేస్తుంది ఇందులో. తర్వాత నేమ్ ఎర్రేలో యాడ్ చేస్తుంది. అంటే ఏంటి? ఎర్రే అంటే తెలుస్తున్నాం కదా మనం, ఎంటీ బాస్కెట్ ప్రీవియస్ పెట్టాం కదా. ఎర్రే అంటే ఇది ఉంది కదా, ఎర్రే. దీన్ని ఎర్రే అంటారు. సో మొత్తం చెక్ చేస్తుంది, ప్రతి రికార్డ్ చెక్ చేసుకుని యాక్టివ్ యూజర్స్ని ఈ ఈ ఎర్రేలో ఇన్సర్ట్ చేస్తుంది అది ఆటోమేటిక్గా. ప్రతి యూజర్ కోసం రికార్డ్ చెక్ చేస్తుంది, యాక్టివ్ యూజర్స్ని చెక్ చేస్తుంది, ఫైనల్గా నేమ్ ఎర్రేలో యాడ్ చేస్తుంది యాక్టివ్ యూజర్స్ని. నెక్స్ట్ ఏంటి? రిటర్న్ యూజర్స్. రిటర్న్ యూజర్స్ బ్యాక్ వచ్చా అదే విజిబుల్ అయిపోతుంది యూజర్స్ లిస్ట్. యాక్టివ్ మెంబర్స్ ఉంటే. యాక్టివ్ మెంబర్స్ లేకపోతే, గ్రూప్ లేకపోతే ఏం చేయాలి? గ్రూప్ నాట్ ఫౌండ్ అని మెన్షన్ చేయాలి మనం.
రిటర్న్ ఏమని రిటర్న్ ఇవ్వాలి మనకి అరేలో గ్రూప్ నాట్ ఫౌండ్. గ్రూప్ లేదు, గ్రూప్ లేకపోతే ఏమైనా ఇవ్వాలి, రిప్లై గ్రూప్ నాట్ ఫౌండ్ అని రావాలి. గ్రూప్ ఉంటే గ్రూప్ వస్తుంది, యాక్టివ్ నెంబర్ నేమ్ వస్తుంది, యాక్టివ్ యూజర్స్ వస్తారు. అదే గ్రూప్ లేకపోతే గ్రూప్ నాట్ ఫౌండ్ అని వస్తుంది ఆన్సర్. గ్రూప్ నాట్ ఫౌండ్. టైప్ అనేది ఏంటంటే మనకి లెటర్లో ఫైనల్గా సిగ్నేచర్ చేస్తాం కదా, ఇది కూడా అంతే. ఈ కోడ్ క్లోజ్ అవ్వాలంటే ఈ టైప్తోనే క్లోజ్ అవుతుంది, టైప్ ఉంటేనే క్లోజ్ అవుతుంది. అథరైజేషన్ ఉంటుంది, అథరైజేషన్. ఈ కోడ్కి అథరైజేషన్ టైప్ అనేది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. టైప్ ఉంటేనే మనకి కోడ్ ఆథరైజేషన్ ఉంటుంది. ఒకసారి ఫార్మాట్ చేద్దాం. ఫార్మాట్ కోడ్ అంటే మొత్తం అసైన్ చేసుకుంటుంది, అలైన్ చేసుకుంటుంది. 17 లైన్ ఎర్రర్ చూపిస్తుంది. ఇఫ్ గ్రూప్ gr నెక్స్ట్ వేర్ యూజర్స్ వేర్ gr మెంబర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం, స్క్రిప్ట్ ఇంక్లూడ్లో మనం కోడ్ రాసాం. సో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే బిజినెస్ రూల్స్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో కానీ వాడాలి, అప్పుడే మనకు కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి మన కోడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఫస్ట్ మనకి క్లాస్ క్రియేట్ అవ్వాలి, తర్వాత ప్రోటోటైప్ కావాలి. ప్రోటోటైప్ అంటే మెథడ్స్ మొత్తం ప్రోటోటైప్ డిఫైన్ చేయాలి. ఫస్ట్ మనం యూజర్ గ్రూప్ అనే క్లాస్ క్రియేట్ చేస్తాం, తర్వాత మనం ప్రోటోటైప్లో డిఫైన్ చేయాలి, అన్ని మెథడ్స్ ఇందులో డిఫైన్ చేయాలి. మెథడ్స్ 1 by 1 డిఫైన్ చేయాలి. మెథడ్స్ అంటే ఏంటి, ఒక్కొక్క దానికి ఫంక్షన్ ఏంటి, ఏం ఫంక్షన్ చేయాలి అది అని డిఫైన్ చేయాలి. తర్వాత ఏంటి, మెథడ్స్ డిఫైన్ చేయడానికి ఇది ప్రోటోటైప్ కావాలి, ఇనిషియలైజేషన్ కావాలి. అంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయినప్పుడు రన్ అవ్వాలి అనే విధంగా మనం ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, మనం కన్స్ట్రక్షన్ తో ఇస్తున్నాం మనం. తర్వాత ఫంక్షన్ డిఫైన్ చేస్తాం మనం, ఒక దానికి ఏ వర్క్కి ఏ ఫంక్షన్ చేయాలనేది మనం డిఫైన్ చేస్తాం. అంటే క్లయింట్ రికార్డ్ యూజ్ చేసి మనకి గ్రూప్ నేము ఇవనేది మనకి రావాలని మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, మనం గ్రూప్ క్వెరీ చేస్తాం. ఏ గ్రూప్ sys_user_user గ్రూప్ క్వెరీ చేస్తాం. ఇది ఇచ్చిన గ్రూప్ నేమ్తో గ్రూప్ టేబుల్లో సెట్ చేస్తుంది ఈ పాయింట్. గ్రూప్ ఉంటే ఇఫ్ గ్రూప్ ఎగ్జిస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, నెక్స్ట్ ఫర్దర్గా సెట్ చేస్తుంది. ఇప్పుడు ఎర్రే ఎందుకు యూజ్ చేస్తాం, మనం ఎర్రే ఎందుకు క్రియేట్ చేసాం అంటే, ఎర్రే అంటే ఎంప్టీ బాస్కెట్ లాంటిది, మనకు వచ్చి యూజర్ ఇన్ఫర్మేషన్ ఎర్రేలో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాం, గ్రూప్ మెంబర్స్ క్వెరీ చేస్తున్నాం. క్వెరీది గ్రూప్ మెంబర్స్ అంటే ఈ గ్రూప్లో ఎవరైతే యూజర్స్ ఉన్నారో దానికి మనకి ఎర్రేలో స్టోర్ అవుతుంది. ఈ వైల్ అనేది లూప్ అండి. లూప్ అంటే ఏంటి, ప్రతి యూజర్ చెక్ చేస్తుంది. మనం లూప్గా వైల్ వాడతాం, ఇఫ్ వాడతాం. వైల్ అంటే మల్టిపుల్ యూజర్స్ వాడతాం, ఇఫ్ ఉంటే సింగిల్ రికార్డ్ కోసం వాడతాం. మల్టిపుల్ రికార్డ్స్ కోసం వైల్ వాడతాం, ఇఫ్ ఉంటే సింగిల్ రికార్డ్ కోసం వాడతాం. 1 by 1 చెక్ చేస్తుంది. సో ఈ రిటర్న్ యూజర్స్ అంటే ఏంటంటే, యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి యాక్టివ్ యూజర్స్ రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ ఏంటంటే, యూజర్స్ లేకపోతే గ్రూప్ నాట్ ఫౌండ్ అనే రిటర్న్ మెసేజ్ వస్తుంది మనకి. సో ఈ టైప్ అనేది మనకి
క్లోజ్ చేస్తుంది. ప్రోటోటైప్ క్లోజ్ చేస్తుంది. అంటే ఇప్పటివరకు కోడింగ్ పూర్తయింది, డెఫినేషన్ పూర్తయింది, కంప్లీట్ అయిపోయింది, ఈ కోడ్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది అనే సింబల్తో ఇది ఆథరైజేషన్ అండి. టైప్ వాడితే మనకు అఫీషియల్గా కోడ్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? స్క్రిప్ట్ ఇంక్లూడ్ అయిపోయింది ఈ పాయింట్. తర్వాత టెస్ట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం కోడ్ రాసాం, ఆ కోడ్ టెస్ట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో టెస్ట్ చేయాలి. స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ ఈ ఆప్షన్కి వెళ్తే ఇట్లా సిస్టమ్ డెఫినేషన్ అయితే స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ వస్తుందండి. ఇది నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎట్లా వెళ్ళాలనేది. ఇక్కడ ఏం చేయాలంటే మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి రన్ స్క్రిప్ట్ ఎంటర్ చేస్తే మన కోడ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? వేర్ మెంబర్స్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ ఏం చేస్తాం మనం? స్క్రిప్ట్ ఇంక్లూడ్ కాల్ చేయాలి కదా. సో స్క్రిప్ట్ ఇంక్లూడ్లో మనం రాసిన కోడ్ని కాల్ చేయాలి కదా. యూజర్ గ్రూప్ మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ రాసాము, దాన్ని బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో కాల్ చేయాలి. కాబట్టి ఈ నేమ్ చూసుకున్నాం, ఈ నేమ్ ఇక్కడ ఎంటర్ చేద్దాం. యూజర్ గ్రూప్. ఎందుకంటే మనం వాడేది స్క్రిప్ట్ ఇంక్లూడ్లో రీయూజబుల్ స్క్రిప్ట్. రీయూజబుల్ అంటే ఏంటి? మనము స్క్రిప్ట్ ఇంక్లూడ్లో క్రియేట్ చేసిన కోడ్ని బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో కానీ, బిజినెస్ రూల్స్లో కానీ, వర్క్ ఫ్లోలో కానీ, షెడ్యూల్ జాబ్స్లో కానీ, రెస్ట్ ఏపీఎస్ కానీ, స్క్రిప్టెడ్ ఏపీఎస్లో కానీ ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. కాల్ చేస్తే అంటే రెఫరెన్స్కి ఇస్తున్నాం, రెఫరెన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, మరలా క్రియేట్ చేసిన అవసరం లేదు. అందువల్ల స్క్రిప్ట్ ఇంక్లూడ్నే రీయూజబుల్ కోడ్ అంటారు. యూజర్ గ్రూప్ డాట్ ఏం కావాలి? మనకేం కావాలి? గెట్ యాక్టివ్ యూజర్స్ కావాలి కదా. గెట్ యాక్టివ్ యూజర్స్ బై గ్రూప్. ఇది ఎక్కడ చేసాం మనం? ఎక్కడ వచ్చింది మనకి? స్క్రిప్ట్ ఇంక్లూడ్లో మెన్షన్ చేసాం మనం. ఇదిగోండి, గెట్ యాక్టివ్ యూజర్స్ బై గ్రూప్ ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా. గెట్ యాక్టివ్ యూజర్స్ బై గ్రూప్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం కదా ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేయాలి. సో ఈ నేమ్ కాల్ చేయాలి ప్లస్ ఫంక్షన్ కూడా కాల్ చేయాలి. ఫంక్షన్ నేమ్ ఇచ్చినాం కదా, గెట్ యూజర్స్ బై గ్రూప్, ఇది కూడా కాల్ చేయాలి ఇక్కడ మనం. గెట్ యాక్టివ్, ఇది ఆల్రెడీ వచ్చేసింది, దీన్ని ఇక్కడ కాల్ చేస్తాము. ఏం కావాలి గ్రూప్? మనం ఏదో గ్రూప్ నేమ్ ఇచ్చుకున్నాం, సర్వీస్ డెస్క్ అని, బిజినెస్ డెస్క్ అని ఏదో ఒకటి ఇచ్చుకున్నాం. ఇక్కడ సర్వీస్ డెస్క్ ఇస్తాను. సర్వీస్ డెస్క్ అని గ్రూప్ ఇచ్చాను. ఇప్పుడు ఇస్తే ఏం రావాలి మనకి? గ్రూప్ నెంబర్స్ రావాలి. ఎట్లా వస్తుంది అంటే gs.print ఆప్షన్ వాడితే మనకి వస్తుంది, ఆ లిస్ట్ వస్తుంది, లేకపోతే రాదండి. gs.print ఏం కావాలి మనకు? ప్రింట్ మెంబర్స్ కావాలి కదా, మెంబర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి కదా. మెంబర్స్ అని కొడితే మెంబర్స్ అని పక్కన లిస్ట్ వస్తుంది. మన కోడ్ ఆఫ్ ది ఎండింగ్ సెమికోలన్ పెట్టుకున్నాము. ఇక్కడ రన్ స్క్రిప్ట్ చేయాలి. ఇదిగోండి, మన క్వశ్చన్ ఏంటి? ఫెచ్ ఆల్ యాక్టివ్ యూజర్స్ ఫ్రమ్ ఏ స్పెసిఫిక్ గ్రూప్ అన్నాడు. అంటే మనం ఏవైతే గ్రూప్ ఎంటర్ చేసామో ఆ గ్రూప్ నుంచి యాక్టివ్ యూజర్స్ లిస్ట్ కావాలి మనకి. ఇదిగోండి, మనకు సర్వీస్ డెస్క్ అనే గ్రూప్ నుంచి యాక్టివ్ యూజర్స్ కావాలి. మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్లో కాల్ చేసాం, బిజినెస్ రూల్స్ అదే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో కాల్ చేసాం వయా స్క్రిప్ట్ ఇంక్లూడ్లో కోడ్ రాసి ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్లో కానీ బిజినెస్ రూల్స్లో కానీ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మనం సింపుల్గా ఉండి దాని కాన్సెప్ట్లో మనం ఫాస్ట్గా రన్ చేయాలి కాబట్టి, ఫాస్ట్ టెస్ట్ చేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ వాడాం. ఆర్ స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ రెండు ఒకటేనండి, స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ స్క్రిప్ట్ అన్నా. సో ఇక్కడ మనం ఏదైతే గ్రూప్ ఎంటర్ చేసాం, సో గ్రూప్లో ఉన్న ఆల్ యాక్టివ్ యూజర్స్ వచ్చారు మనకి. ఇంకో మాన్యువల్ చెక్ చేస్తున్నాం ఒకసారి. .
యూజర్స్, గ్రూప్స్. యూజర్స్ అని సెట్ చేయొచ్చు, గ్రూప్స్ అని సెట్ చేయొచ్చు అండి మనకి. మనం ఇక్కడ ఏ గ్రూప్స్ సెట్ చేసాం? సర్వీస్ డెస్క్ అనే గ్రూప్స్ సెట్ చేసాం. సర్వీస్ డెస్క్, సర్వీస్ డెస్క్, సర్వీస్ డెస్క్ ఓపెన్ చేద్దాం. గ్రూప్ లో మెంబర్స్ ఉన్నారు. బెత్ యాంగ్లిన్, డేవిడ్ లు, ఐటీఎల్ యూజర్ అనే గ్రూప్ మెంబర్స్ ఉన్నారు. ఇదిగో చూడండి, బెత్ యాంగ్లిన్, డేవిడ్ లు, ఐటీఎల్ యూజర్ అనే మెంబర్స్ వచ్చేసారు మనకి. చూసారా, మన రిజల్ట్ వచ్చేసింది. ఇంకో వేరే గ్రూప్ సెట్ చేద్దాం. క్యాబ్ అప్రూవల్ గ్రూప్ సెట్ చేద్దాం. క్యాబ్ అప్రూవల్ అనే గ్రూప్ లో ఈ మెంబర్స్ ఉన్నారు. ఇంకా మరో గ్రూప్, కెపాసిటీ మేనేజ్మెంట్ అనే గ్రూప్ సెట్ చేద్దాం. సో కెపాసిటీ మేనేజ్మెంట్ అనే గ్రూప్ లో ఈ మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏదో గ్రూప్ సెట్ చేద్దాం, రాంగ్ గ్రూప్ సెట్ చేద్దాం. సర్వీస్ నౌ లెర్న్ ఈజీ బై ప్రవీణ్. ఈ గ్రూప్ నేమ్ సెట్ చేద్దాం. ఇక్కడ ఏంటి, గ్రూప్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకు గ్రూప్ నాట్ ఫౌండ్ అని వచ్చింది మనకి? కోడ్ ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ఇఫ్ గ్రూప్ నాట్ ఫౌండ్ రిటర్న్ గ్రూప్ నాట్ ఫౌండ్. గ్రూప్ లేకపోతే గ్రూప్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఎట్లా వచ్చింది? మనం రాసిన స్క్రిప్ట్ ద్వారా వచ్చింది. ఎక్కడ స్క్రిప్ట్? జస్ట్ ఎ మినిట్. ఇదిగోండి, గ్రూప్ నాట్ ఫౌండ్ అనే రిటర్న్ ఇవ్వమన్నాం. అంటే ఏంటి? ఈ స్క్రిప్ట్ యూజ్ చేసి ఒకవేళ గ్రూప్ లేకపోతే గ్రూప్ నాట్ ఫౌండ్ అని మనకి రిటర్న్ ఇవ్వమని మనం ముందుగానే డిఫైన్గా కోడ్ రాస్తున్నాం. అందువల్ల మనకి గ్రూప్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. అదేవిధంగా మనకి యాక్టివ్ గ్రూప్ మెంబర్స్ కావాలంటే మనం కోడ్ రాస్తాం కదా, యాక్టివ్ గ్రూప్ మెంబర్స్ ఇవ్వమని. దాని ప్రకారం వచ్చింది మనకి. ఇఫ్ యూజర్స్ యాక్టివ్ ట్రూ, యూజర్స్ పుష్ యూజర్ నేమ్ టు స్ట్రింగ్, అంటే స్ట్రింగ్ లో మనకి ఇచ్చింది రిజల్ట్. సర్వీస్ డెస్క్ ఇస్తున్నాం మనం. సర్వీస్ డెస్క్ అనే గ్రూప్ ఇచ్చాం. సర్వీస్ డెస్క్ యొక్క గ్రూప్ నెంబర్స్ ఇచ్చింది. ఇంకో డౌట్ రావచ్చు మీకు, ఇట్లా మనం మాన్యువల్గా కూడా చెక్ చేసుకోవచ్చు కదా, మా స్క్రిప్ట్ ఎందుకు రాస్తున్నాం డౌట్ రావచ్చు. స్క్రిప్ట్ ఎందుకు రాస్తాం మనం? మాన్యువల్ టాస్క్ ప్రివెంట్ చేయడానికి, ఆటోమేషన్ కోసం స్క్రిప్ట్ రాసేది. సో ఇది 1-2 స్క్రిప్ట్లు రాస్తాం మనం. ఎండ్ యూజర్స్ పరిస్థితి ఏంది? ఎండ్ యూజర్స్ చెక్ చేసుకోవాలి కదండి, డెవలపర్స్ చెక్ చేస్తారు. అదే ఎండ్ యూజర్స్ చెక్ చేయరుగా, వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చారు కదా, దానికోసం ఆ స్క్రిప్ట్ రాస్తున్నాము. మనం నెంబర్ ఆఫ్ యూజర్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే 1000 మెంబర్స్ దాకా ఇన్ఫర్మేషన్ కావాలి, 1000 గ్రూప్స్ కావాలి. వస్తుందా మనకి? అది అయ్యే పాసిబిలిటీ అయినా?
అందువల్ల స్క్రిప్ట్ రాస్తున్నాము. స్క్రిప్ట్ రాస్తే ఒకేసారి 1000 గ్రూప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. మనం ఏవైతే గ్రూప్స్ నేమ్స్ ఇచ్చామో ఇట్లా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదిగోండి సర్వీస్ చేసుకుని ఇచ్చాము. ఇంకో గ్రూప్ ఇద్దామండి. యూజర్స్ గ్రూప్స్. యాప్ ఇంజిన్ డెవలప్మెంట్స్. ఈ గ్రూప్ మెంబర్స్ లేరు అనమాట. ఇదిగోండి ఎట్లా వస్తుంది రిజల్ట్. ఈ ఇన్ఫర్మేషన్ అట్లా వస్తుంది. ఓకే సార్, మనకి 1000 టాస్క్లు అసైన్ చేశారు. 1000 గ్రూప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే మాన్యువల్గా చేయలేం కదా. సో ఇది ఆటోమేషన్ కాబట్టి మనకి స్క్రిప్ట్ ఇంక్లూడ్ ద్వారా పాసిబిలిటీ అవుతుంది. ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. తర్వాత గ్రూప్ మెంబర్స్ మారిపోతూ ఉంటారు. బట్ ఎప్పుడు కోడ్ ఎప్పుడు మనం ఇచ్చిన కోడ్ని బట్టి తీసుకుంటుంది. అందువల్ల డేటా ఎప్పుడు మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. గ్రూప్ మెంబర్స్ మారినప్పుడల్లా మన డేటా మార్చాల్సిన అవసరం లేదు. బ్యాక్ అండ్ వాల్యూ సరిపోయింది, అలాగే డిఫాల్ట్గా మారిపోయింది కాబట్టి మనకి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎందుకంటే రీయూజబిలిటీ కాబట్టి మనం ఒక చోట వాడిన లాజిక్ని మిగతా చోట వాడుకోవచ్చు. గుడ్ ప్రాక్టీస్ ఏంది? యూజ్ క్లియర్ అండ్ మీనింగ్ఫుల్ క్లాస్ ఫంక్షన్ నేమ్స్. మనం ముందుగా చెప్తున్నాం మనకి సింపుల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. తర్వాత రైట్ స్మాల్ అండ్ మాడ్యులర్ ఫంక్షన్స్. మనం కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్గా పెట్టుకోవాలి ఫంక్షన్స్ అనేది. ఆల్వేస్ డిఫరెంట్ టైప్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఇంక్లూడ్. కంపల్సరీగా ఎండ్ ఆఫ్ ది కోడ్ టైప్ అనేది ఇంక్లూడ్ చేయాలి. దీనివల్ల మనకి స్క్రిప్ట్ రికగ్నైజ్ అవుతుంది అఫీషియల్గా. యాడ్ కామెంట్స్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సింగిల్ లైన్ కామెంట్స్, మల్టీ లైన్ కామెంట్స్ మనం వాడితే మనం కోడ్ ఎందుకు వాడుతున్నామని సింపుల్గా వాడితే మనకి అర్థమవుతుంది. మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ మాడిఫికేషన్ చేయాలని ఏమైనా కొత్త అనలిస్ట్, కొత్త డెవలపర్స్కి అర్థమవుతుంది. అవాయిడ్ హార్డ్ కోడింగ్ వాల్యూస్ అంటే బ్యాక్ అండ్ వాల్యూస్ కంపల్సరీ వాడమంటున్నాడు. యూజ్ సిస్టమ్ ప్రాపర్టీస్ ఇఫ్ నీడెడ్. సిస్టమ్ ప్రాపర్టీస్ వాడమంటున్నాడు అవసరమైతే. ఇదండి. దీన్ని బట్టి మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ మనం ఎలా అనుకోవచ్చు, రీయూజబుల్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఇన్ సర్వీస్ నౌ. అదేంటి రీయూజబుల్ సర్వర్ సైడ్ స్క్రిప్ట్. మనకి టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ ఉంటాయి. క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ స్క్రిప్ట్ అండ్ స్క్రిప్టెడ్ ఏపీఎస్. క్లయింట్ సైడ్ అంటే మనకి బ్రౌజర్ ఎండ్లో చేంజెస్ అప్లై అవుతాయి. సర్వర్ సైడ్ అంటే బ్యాక్ ఎండ్లో చేంజెస్ అప్లై అవుతాయి. సర్వర్ సైడ్ ఏమిటి? బిజినెస్ రూల్స్, స్క్రిప్ట్ ఇంక్లూడ్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇంప్రూవ్స్ మెయింటైనబిలిటీ అండ్ రెడ్యూస్ డూప్లికేషన్. దీనివల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది, డూప్లికేషన్ మనకి రెడ్యూస్ చేయొచ్చు. ఎందుకంటే మనకి రీయూజబుల్ స్క్రిప్ట్ కాబట్టి మనం స్క్రిప్ట్ ఇంక్లూడ్ వాడిన కోడ్ని బిజినెస్ టూల్స్లో కానీ, వర్క్ ఫ్లోస్లో కానీ, షెడ్యూల్ జాబ్స్లో కానీ, రెస్టెడ్ ఏపీఎస్లో కానీ ఇట్లా ఎక్కడైనా వాడుకోవచ్చు. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి? కీప్ ఇట్ క్లీన్, మాడ్యులర్ అండ్ వెల్ డాక్యుమెంటెడ్. మనం క్లీన్గా ఉండాలి, కోడ్ అనేది మాడ్యులర్గా ఉండాలి, అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ ఉండాలి, డాక్యుమెంటెడ్గా ఉండాలి, విత్ మల్టిపుల్ కామెంట్స్గా, సింగిల్ లైన్ కామెంట్స్గా ఉండాలి. దాన్ని డాక్యుమెంటేషన్ అంటారు. అండ్ స్క్రిప్ట్ ఇంక్లూడ్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ అడ్వాన్స్ స్క్రిప్టింగ్ సర్వీస్ నౌ. ఇది స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది చాలా అడ్వాన్స్ది, ఫౌండేషన్ లాంటిది. ఇది మనకి హౌస్కి పిల్లర్ ఎలాంటి ఫౌండేషన్, స్క్రిప్టింగ్ కూడా స్క్రిప్ట్ ఇంక్లూడ్ అనేది ఫౌండేషన్ లాంటిది. స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తే మనకి ఎక్కడైనా ఫర్దర్ లెవెల్గా ఏ మాడ్యూల్ అని ఈజీ నేర్చుకోవచ్చు. అంటే సిఎండిబి నేర్చుకోవచ్చు, ఫర్దర్గా జిఎస్ నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్క మాడ్యూల్ కానీ, ప్రతి ఒక్క ఫర్దర్ డెవలప్మెంట్ కానీ ఈజీగా చేసుకోవచ్చు స్క్రిప్ట్ ఇంక్లూడ్ వస్తే. ఇదండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నా యూట్యూబ్ ఛానల్ పేరు సర్వీస్ నౌ లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అమ్మినేనండి. మీకు ఒకసారి నేను ఛానల్ చూపిస్తాను. సర్వీస్ నౌ లెర్న్ ఈజీ బై ప్రవీణ్ అమ్మినేని. మీకన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి, నేను రిప్లై చేస్తాను ప్రతి డౌట్కి. థ్యాంక్ యూ టు ఆల్.